సిరిమల మంత్రి వెంకటరెడ్డి సారు సర్కారు దవాఖానకు పోయిండట. అగో మళ్ళా కోమటిరెడ్డి పెద్దిరెడ్డికి పానం గిట్ట బాగలేదా ఎట్లా అంటే ఏమో పొద్దుగాలనే పోయిండట. మరి ఎందుకు పోయిండు? నెత్తురు పరీక్ష ఒంటేలు పరీక్ష చేయించుకునేందుకు పోయిండా అని ముచ్చట అరుచుకోవాలి కదా. పొద్దుగాలనే నైట్ డ్రెస్ మీదనే దవాఖానకు వచ్చినట్టున్నాడు కదా. డాక్టర్లు అంటున్నారా అనుకుంటా ఆసుపత్రి అంతా తిరిగి పెద్ద డాక్టర్ రూమ్ లకు పోయి కూర్చున్నాడు. మరి ఏం సంగతి, ఎట్లా నడుస్తున్నది, అన్ని సౌలతులు ఉన్నాయా, ఇంకేమైనా తక్లీఫ్లు ఉన్నాయా, యాళ్లకు డాక్టర్లంతా వస్తున్నారా, సర్కారు దవాఖాననైనా ఈడికే పట్టించుకుంటలేరని చెప్పి ఇంటిల్లాదలను వేసుకొని సినిమా షికార్లకు ఇట్లా పోతుండ్రా ఉద్యోగులంతా. చిన్నగా ప్రైవేట్ దవాఖానలు ఏమైనా పెట్టుకొని నడిపించుకుంటురా ఎట్లా అని అడిగినట్టున్నాడు. డాక్టర్ సార్ కూడా వెంకటరెడ్డి సారు గరానికి రాకుండా మెత్తగా మెల్లమెల్లగా మాట్లాడినట్టు లేదు. ఏమన్నా అవసరం ఉంటే చెప్పుర్రి మన సర్కారేనా అని కూడా అనొచ్చు. ఇట్లా దవాఖాన మొత్తం కూడా కలెదిరిగి చూసి అందరిని అరుచుకొని పోయిండట. అయ్యా కోమటిరెడ్డి పెద్దిరెడ్డి గారు, మీది ఎంత పెద్ద మనసో పొద్దుగాల మీరు సర్కారు దవాఖానకు పోయి సందర్శించిన తీరు చూస్తేనే తెలుస్తుంది. ఇట్లనే రాష్ట్రంలో ఉన్న అన్ని దవాఖానలు తిరిగితీరా అంటే గవర్నమెంట్ దవాఖానల గతి మారిపోతుంది అంటుర్రు ప్రభుత్వ ఆసుపత్రుల డాక్టర్ల పనితనం చూసినోళ్ళు.